సో మీ రిలేషన్ ఎలా ఉండేది? తాతగారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారన్నారు కదా, ఆయన గురించి మాకు తెలియనివి ఏమైనా చెప్తారా? ఆయన స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవారు కాదు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవారు కాదు. ఐ థింక్ అందరూ చెప్తారు లైక్ డిసిప్లిన్ ఇస్ హీ వాజ్ వెరీ డిసిప్లిన్డ్, హీ వాజ్ వెరీ గుడ్ మ్యాన్, ఆల్ దట్ ఫైన్, అవన్నీ మీకు తెలుసు. బట్ నేనేం నేర్చుకున్నానంటే ఆయన ఎన్ని ట్రబుల్స్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, నా మదర్ చనిపోయినప్పుడు కూడా, మా అమ్మమ్మ చనిపోయినప్పుడు కూడా, ఆయనకి క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా, ఆయన దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ లైఫ్. చాలా ఏమంటారు, భయపడలేదా? కొంచెం భయపడలేదు అసలు. ఐ థింక్ మా అమ్మ చనిపోయినప్పుడు లైక్ ప్రాబబ్లీ హీ ఫెల్ట్ హీ ఫెల్ట్ వర్స్ దెన్ వెన్ హీ హ్యాడ్ క్యాన్సర్. సో అంటే హీ న్యూ నేను 90 సంవత్సరాలు బతికాను, లైక్ ఐ హావ్ లెడ్ అ ఫుల్ లైఫ్, ఐ హ్యావ్ అ గ్రేట్ ఫ్యామిలీ. అండ్ చివరి దశలో కూడా ఇప్పుడు ఆయన నర్సులు ఉండేవారు, యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, వెరీ నైస్ నర్సెస్ ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్. ఆయనతో కూడా వాళ్ళు హౌ హీ ఈజ్ విత్ విమెన్, ఈజ్ ఆల్వేస్ చిలిపిగా, కొంచెం ఈజ్ ఆల్వేస్ చార్మింగ్ దెమ్. ఈవెన్ ఇన్ దట్ స్టేజ్, ఈవెన్ ఇన్ దట్ స్టేజ్ వెన్ హీ వాజ్ డైయింగ్, చిన్న చిలిపిగా రిమార్క్లు వేయటం, he used to make them laugh. He was himself like throughout. A lot of people don't know that about him. Family to meeku baga most memorable moments ante em cheptaru? Wow, there are so many. మేము బేసిక్గా మేము ఉమ్మడి కుటుంబం. We are all very close to each other. ఇప్పుడు చాలా తక్కువ ఉమ్మడి కుటుంబం అంటే అలా కాదు, అందరికీ వేరే ఇళ్ళు ఉన్నాయి, బట్ we are all in one radius. సో ఈ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ ఇవన్నీ కొంచెం ఇంటింటి రామాయణాలు ఏమీ లేవు మా ఇంట్లో. సో అందరూ హాయిగా కలుసుకుని లైక్ వి మీట్ అండ్ వి ఆల్ నైస్ టు ఈచ్ అదర్ అండ్ వి ఎంజాయ్ ఫ్యామిలీ గెట్ టుగెదర్స్. ఈ ఫ్యామిలీ మొత్తంలో బెస్ట్ క్రిటిక్ ఎవరు? అందరూ క్రిటిక్సే, కానీ నేను అంటే ఇప్పుడు వరకు నేను I'm very curious because Akhil actually when he saw the trailer of this and all, he was shocked. He was like one of the best compliments I got was like Chaitanya and Akhil చూసినప్పుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళ జనరేషన్ చేయలేదు, దమ్ము లేదు అని వాళ్ళు ఫీల్ అయ్యారు. మాకు దమ్ము లేదు, నువ్వు ఇలాంటి సినిమా చేసావేంటి, ఇలాంటి సినిమా చేసేసి కొట్టేసో అని they genuinely came and like they were very happy for me.